అమ్మా, నాకు కష్టం కలిగిన ప్రతిసారి నువ్వే అండగా నిలబడి నన్ను కాపాడుతూ వచ్చా. ఓ డాక్టర్ నయ్యుండి కూడా నా కూతుర్ని కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలో నీ ముందున్నాను తల్లి. ఏటో కదలేని పరిస్థితి నాది. ఇల్లు దాటి బయటికి వెళ్తే నా పాపని కబలించడానికి మృత్యువు సిద్ధంగా ఉంది. అలా అని గుండె రాయి చేసుకుని ఇక్కడే ఉంటే పాపని నా చేతులారా నేనే చంపుకుంటున్నానని నా అంతరాత్మ నన్ను వేధిస్తుంది. మనిషి విజ్ఞానం ఆగిపోయి అంధకారంలో ఉన్నప్పుడే దైవ శక్తి ఆవిర్భవిస్తుందంటారు. మృత్యువుతో పోరాడుతున్న ఆ పసికందుని నువ్వే కాపాడాలి తల్లి, నువ్వే కాపాడాలి. నా కూతురికి ఏం జరిగినా ఇక నీదే బాధ్యత. తల్లిదండ్రులు చేసిన పాపాలకు పిల్లలు శిక్ష అనుభవిస్తారంటారు. నేనే జన్మలో ఏ పాపం చేశానో నా మూలంగా ఇప్పుడు నా కూతురు శిక్ష అనుభవిస్తుంది. నేను చేసిన తప్పులకు నాకే శిక్ష విధించు. దానికి 10 శిక్ష అనుభవించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నా కూతుర్ని మాత్రం కాపాడు. తనకి జ్వరం తగ్గే వరకు నిన్నే స్తుతిస్తూ ఉంటాను. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఒక్క అవకాశం కూడా చేజారిపోయింది. ఈ అడవిలో ఇంత చిన్న నిమ్మకాయ ఎలా దొరుకుతుంది? ఇంకొద్దిసేపట్లో సూర్యాస్తమం అవబోతుంది. ఎలాగైనా ఆ నిమ్మకాయను వెతికి పట్టుకోవాలి. అంకుల్ 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 అంకుల్
ఆర్ యూ ఫైన్? ఫైన్. అర్జున్, అర్జున్, నిమ్మకాయ, నిమ్మకాయ. థ్యాంక్ గాడ్. ఓం నమ శివాయ. అంకుల్, స్వామీజీ గారు చెప్పిన ప్లేస్ కూడా అదే. నిమ్మకాయ చూడండి, నిమ్మకాయ కూడా ఎరుపు రంగులోకి మారింది. అర్జున్, అంకుల్, స్వామీజీ గారు ఇచ్చిన నవధాన్యాలేవి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. భర్గో దేవస్య ధీమహి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. నీ పూజ నాపేస్తాను. భర్గో దేవస్య ధీమహి. అమ్మా అంజలి, అంజలి, తలుపు తీయమ్మా. అంజలి, తొందరగా తలుపు తీయమ్మా. అమ్మా, తలుపు తీయమ్మా. అమ్మా అంజలి, మమ్మల్ని కాపాడమ్మా. ఆ దయ్యం మమ్మల్ని చంపేస్తాను. తలుపు తీయమ్మా. తలుపు తీయమ్మా. అమ్మా అంజలి, తలుపు తలుపు తీయవే. తీయమ్మా. తలుపు తీయమ్మా. ఆ దయ్యం మమ్మల్ని చంపేస్తాను. అంజలి, తలుపు తీయమ్మా. తొందరగా తలుపు తీయమ్మా. మావయ్య,
అమ్మా అంజలి అమ్మా అమ్మా అంజలి అమ్మా 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 అంజలి తలుపుతీయమ్మా అమ్మా మావయ్య అత్తయ్య అమ్మా అంజలి మమ్మల్ని కాపాడమ్మా ఆ దయ్యం మమ్మల్ని చంపేస్తోంది తలుపుతీయమ్మా ఏమైంది మావయ్య ఆ రక్తం ఏంటి అమ్మా నువ్వు చెప్పినా వినకుండా బయటికి వెళ్ళినందుకు మాకు తగిన శిక్ష పడిందమ్మా మమ్మల్ని కాపాడమ్మా అమ్మా తొందరగా తలుపు తీయమ్మా ఆ దయ్యం మమ్మల్ని చంపిస్తుందమ్మా అమ్మా అంజలి తలుపు తీయమ్మా ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? మమ్మల్ని చంపాలనుకుంటున్నావా ఏంటి? తొందరగా తలుపు తీయవే. అత్తయ్య ఇదంతా నిజమేనా? నాకంతా అయోమయంగా ఉంది. కళ్ళెదురుగా నుంచొని చస్తున్నావంటుంటే నిజమా అని అడుగుతున్నావేంటి? నీకు దండం పెడతానే తలుపు తీయవే. తలుపు తీయవే. ఏదో అత్తయ్యది కాబట్టి కోపంలో 4 మాటలనుంటా. అదంతా మనసులో పెట్టుకొని మా ప్రాణాలతో ఆడుకోకే. తలుపు తీయవే. ఏంటి ప్రతిమానుతుంటే బెట్టు చేస్తున్నావు? తలుపు తీ. నువ్వు తలుపు తీయకపోతే మేమే బద్దలు కొట్టుకొని వస్తామే. నేను తీయను. ఇది నిజం కాదు, నా భ్రమ. నాకు తెలుసు. తీస్తావా? తీవా? మీరంతా మాయని నాకు తెలుసు. నేను నమ్మను. వెళ్ళిపోండి. రప్పిస్తాను, సిరిని బయటికి రప్పిస్తాను. మీ కళ్ళలో ఉన్న భయాన్ని వాడుకుంటాను. మీ భయమేనా ఆయుధం? వదిలిపెట్టను. అందరినీ చంపేస్తాను. ఏంటి అర్జున్, ఎంత తవ్వినా బొమ్మ కనిపించట్లేదు. మనం తోతున్న ప్లేస్ కరెక్ట్ కాదేమో. లేదు అంకుల్, ఇక్కడే ఉంటుంది. అర్జున్ అర్జున్ అంకుల్ అంకుల్ బొమ్మ. అంకుల్ 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 బొమ్మ దొరికింది అంకుల్. మనం సాధించాం. ఆత్మ అంతమైపోయినట్టే. అర్జున్ పద పద, త్వరగా వెళ్ళిపోదాం. టైం అయిపోతుంది. పదండి. స్వామి, మీరిక్కడికి వచ్చారండి? కొన్నిసార్లు సమయం మన చేతుల్లో ఉండదు. అవసరం ఏర్పడినప్పుడు ఎక్కడికైనా రావాల్సి ఉంటుంది. బొమ్మ దొరికింది స్వామి. ఈ బొమ్మను తీసుకెళ్లి మళ్ళీ పాతిపెట్టే అర్జున్. సమయం మించిపోతోంది.
వెంటనే వెళ్ళి పాతిపెట్టు. అదేంటి స్వామి, ఈ బొమ్మ లేకుండా పాప ఆత్మని అంతం చేయలేమన్నారు, ఇప్పుడేంటి ఇలా? ఆ పాప మనల్ని మోసం చేసింది. నేను మీకు చెప్తున్న సమయంలోనే పాప మాధ్యమాన్ని మార్చేసింది. ఇప్పుడు తన శక్తి మొత్తం తన ఆత్మలోనే ఉంది. ఈ బొమ్మ ఇప్పుడు మనకి వ్యర్థం. వెంటనే వెళ్ళి పాతిపెట్టు. ఈ బొమ్మ కావాలని చెప్పింది నేనే, ఇప్పుడు పాతిపెట్టమని చెప్తోంది నేనే. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఈ బొమ్మ గురించి కాదు, ఆ ఆత్మను అంతం చేయటం గురించి. సూర్యాస్తమయం దగ్గర పడుతోంది. వెంటనే వెళ్ళి పాతిపెట్టు. అలాగే స్వామి. అర్జున్ ఆగు, ఇది నిజం కాదనిపిస్తోంది. మనం ఆ బొమ్మను తీసుకెళ్దాం. మీరన్నది నిజమే అంకుల్. ఆ పాప ఆత్మ మనల్ని ఎలాగైనా మోసం చేయొచ్చు, కానీ స్వామీజీ రూపంలో వచ్చేంత ధైర్యం మాత్రం చేయదు. స్వామి, మీరన్నది నిజమే అయితే ఈ బొమ్మతో మనకు ఏ ప్రయోజనం లేదు కదా? లేదు అర్జున్. అయితే పాతి పెట్టడం ఎందుకు? దీన్ని తీసుకువెళ్ళి మంటల్లో పడేస్తే సరిపోతుంది కదా స్వామి. నేను చెప్పింది నిజమే కదా స్వామి, అలాగే చేద్దాం. అర్జున్, నేను చెప్పేది అంటే నువ్వు నిజం కాదు, మాయవి. అలా కాదు. నేను నిజమే. నేను చెప్తున్న మాట నిజమే. కాదు, అబద్ధం. ఈ బొమ్మ నిజంగా వ్యర్థమైతే నువ్వు ఇంత దూరం వచ్చి పాతి పెట్టమని మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆశ్రమంలోనే ఉండి ఆత్మని అంతం చేసి ఉండొచ్చు కదా. అర్జున్, కావాలని ఆత్మ మనతో టైం వేస్ట్ చేస్తుంది. పద, త్వరగా వెళ్దాం. అర్జున్, అంకుల్, అర్జున్, అంకుల్, ఏమైంది? ఏమైంది? అర్జున్, అర్జున్, ఏమైంది? అర్జున్, 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 ఏమైంది? అంకుల్, అంకుల్, అర్జున్, అంకుల్, ఇవ్వు. అర్జున్, బొమ్మ పవర్ ఎక్కువైపోతుంది. అర్జున్, అంకుల్, ఏమైంది? అంకుల్, ఏమైంది అర్జున్? అర్జున్, అర్జున్, ఏమైంది? ఏమైంది అర్జున్? అర్జున్, ఏమైంది? అంకుల్, బొమ్మ పవర్ బాగా ఎక్కువైపోతుంది. నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. అర్జున్, అర్జున్, అంకుల్, అర్జున్, ఓ, అర్జున్, ఇవ్వు. అర్జున్, 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 పదండి అంకుల్. యా నేను చూసుకుంటానండి. ఓకే. అరే వెంకట్, అరే ఎప్పుడైనా తగలేదు కదా? ఏంటమ్మా, ఏం నువ్వు అనేది? సడన్ గా వచ్చారు, వస్తున్నట్టు కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఉన్న పళంగా రావడం, మనకి ఆశ్చర్యాన్ని కలిగించడం మన మాతకి అలవాటే కదా అగ్రజ. అరే నీకు యాక్సిడెంట్ అయింది, చాలా సీరియస్ గా ఉంది అని ఇదే ఫోన్ చేసి చెప్పింది. ఏంటి
యాక్సిడెంటా? నాకా? అదేంటి నీకు యాక్సిడెంట్ జరగలేదా? అమ్మా నీకేమైనా మర్చిపోయిందా? బాగున్నాను పట్టుకుని యాక్సిడెంట్ జరగలేదా అంటావేంటి? అయినా నాకు యాక్సిడెంట్ అయింది నీకెవరు చెప్పారు? ఇదిగో ఇదే చెప్పింది. ఏంటే కప్పలాగా నోరు తెలుసుకొని చూస్తున్నావు? నువ్వేగా పెద్ద అగ్రజుడికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేసి మరీ చెప్పింది. నేనెప్పుడు చెప్పినాను? అవునమ్మా నువ్వే కదా చెప్పింది. అగ్రజుడు హాస్పిటల్లో ఉన్నాడు, నాకేం అర్థం కావట్లేదు, చాలా సీరియస్ గా ఉంది, బయలుదేరమని చెప్పింది నువ్వే కదా. లేదు జనక, మీరు కూడా మాటలో మాట్లాడుచున్నారేమిటి? నేనెందుకు అలా చెప్పేదను? ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? ఫోన్ చేసి చేయలేదంటావేంటి? లేదు మాత, నేను చెప్పేది నిజం మాత. పూజ, అమ్మా నాన్నతో ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు అలా చేసావు? లేదు అగ్రజ, నేను అలా చెప్పలేదు. నా మాట నమ్ము. నేను నమ్మను. నువ్వే చెప్పావు. హతవిధి మాత పిత అగ్రజ. చిన్న చిన్న విషయాల్లో నేను పరాచకాలు ఆడటం నిజమే, కానీ ఇలాంటి విషయాల్లో ఎందుకు పరాచకాలు ఆడదను? లేదు నువ్వే చెప్పావు. లేదు మాత, నేను చెప్పలేదు. ఆగండి. మీరిద్దరూ గొడవ పడకండి. కాంతం, పూజ చెప్పింది నిజమే, తనకేం తెలియదు.